తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి తెలుగు భాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళను మరచినట్టురా, ఇది మరవబోకురా. ఎంత గొప్ప పాటో కదా ఇది. ఆ పాట రాసిన రచయిత ఎంత అందంగా రాశాడు. ఒక్క పాటలో తెలుగు భాష గొప్పదనాన్ని ఎంత చక్కగా వివరించాడు. ఆ గొప్పదనం తెలుగు పదాలలోనే ఉంది. కానీ ఈ రోజుల్లో మనం 10 మాటలు మాట్లాడితే అందులో 6 మాటలు ఆంగ్ల పదాలే ఉంటున్నాయి. మన తెలుగు భాషని మనం అంతలా మర్చిపోతున్నామా? అవుననే అనొచ్చేమో. అలాంటి పరిస్థితి నుండి తప్పుకోవడానికి వచ్చిన పుస్తకమే కలగూరగంప. ఏంటి కలగూరగంప అని ఆలోచిస్తున్నారా? విజయలక్ష్మి దంపతులు చేసిన కృషికి ఫలితం ఇది. 54 మంది రచయితలను ఒక చోటకు చేర్చి ఒక్క ఆంగ్ల పదం కూడా ఉపయోగించకుండా అన్ని అచ్చ తెలుగు పదాలతో కథలు రాయించి వాటికి పుస్తక రూపం కల్పించారు విజయలక్ష్మి దంపతులు. ఆ విధంగా 54 కథలతో వచ్చిన పుస్తకమే అచ్చ తెలుగు కథల పుస్తకం కలగూరగంప పబ్లిష్ అయింది. ఖచ్చితంగా ప్రతి తెలుగు వాళ్ళు చదవాల్సినది పుస్తకం కలగూరగంప. ఎన్నో మధుర జ్ఞాపకాలు, ఎన్నో మరచిపోయిన విషయాలు, అందమైన బంధాల గురించి సవివరంగా రాసిన పదాలు, చదువుతున్న కొద్దీ ఇంకా చదవాలి అనిపించే కథలు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం కలగూరగంప. చదువుతారు కదూ? మీరు చదవండి, మీ పిల్లలతో చదివించండి. అచ్చ తెలుగు కథల పుస్తకం కలగూరగంప.